హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభం యమున వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి, అవి కూడా వెళ్ళి చూసేసేయండి. అండ్ ఇది మాత్రం నా చిన్న రిక్వెస్ట్ అండి. అండ్ డైలీ నన్ను అయితే ఎవరు చూస్తున్నారో, నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికైతే నా హృదయపూర్వక ధన్యవాదాలు, హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను నా వీడియోస్ అని చూసే వాళ్ళకైతే. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే నా దగ్గర ఉన్న కొన్ని జ్యువెలరీ కలెక్షన్ అన్నమాట. నా దగ్గర నేను అసలు ఎప్పుడు ఎక్కువ ఏం కొనను, ఈ మధ్య కొన్నవే మీకు చూపిస్తున్నాను. మ్యారేజ్ అప్పుడువి కొన్ని ఉన్నాయి, అవి చూపిస్తాను. సో నా దగ్గర ఉన్న కలెక్షన్ చూపిస్తున్నాను. నాలాగా ఎవరెవరికి ఉన్నాయో, అంటే నాకున్న కొన్ని లాగా మీకు ఎవరికి కొన్ని ఉన్నాయో నాలాగే వాళ్ళు కమెంట్ చేయండి, నేను చూస్తా నాలాగే ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి. ఎక్కువ ఏమీ కొనను నేను, చాలా తక్కువ కొండం అన్నీ కూడా. సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లాగ్ చేయకుండా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న నెక్కి సంబంధించిన అయితే చూపిస్తాను, చూసేయండి. సో ఇవే నా దగ్గర ఉన్నాయి మొత్తం, ఇంకెక్కువ ఏం లేవు, చూపిస్తాను చూసేయండి. సో ఫస్ట్ స్టార్ట్ చేసేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇది చిన్న పూసల దండ. ఇది ఎప్పుడు మా పాపకి చెవులు కుట్టించేటప్పుడు అప్పటికప్పుడు నైట్ కొన్నాను అనమాట. దీనికి వచ్చేసి 30 రూపీసో 40 రూపీసో పడింది, చాలా తక్కువ కనిపిస్తుందా, కానీ మా పాపకి చాలా బాగుంటుంది ఇది వేస్తే మాత్రం. నేను కూడా వేసుకున్నాను వైట్ శారీ మీదకి, బాగుంది, మంచిగా సెట్ అయింది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది ఆల్రెడీ చూసారు కదా వీడియోలో, నేను వేసుకున్నాను, మా పాప కోసం కొన్నాను, బట్ ఇంకా నేను కూడా యూజ్ చేస్తున్నాను చెప్పాను కదా. ఇది ఒక సెట్ అన్నమాట, దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, అవి కూడా చూపిస్తాను. అండ్ ఇది ఒక సెట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు చూపిస్తే ఇది ఎలా ఉందంటే, ఇది ఎప్పటిదో అసలు కనిపిస్తుందా, ఇది ఇట్లా హారం టైప్ అన్నమాట. మధ్యలోకి ఇంకొక చిన్నది వచ్చింది, బట్ నేను అప్పుడు తీసుకోలేదు, ఎందుకంటే నా మ్యారేజ్లో గోల్డ్ పెడుతురు కదా, చిన్న నెక్లెస్ టైప్ అని చెప్పేసి నేను దీనికి కాంబినేషన్ తీసుకోలేదు. దీనికి ఆ నెక్లెస్ సెట్ చేసుకున్నాను అనమాట. సో ఇది మ్యారేజ్ అప్పటిది గాయస్, చూసారా, కానీ కొంచెం కూడా కలర్ చేంజ్ కాలేదు, ఏం కాలేదు. అప్పుడప్పుడు మా పాపకే నేను కొంచెం హిప్కి యూజ్, అంటే నడుముకి పెడతా ఉంటా, లంగా జాకెట్లు వేసినా ఏమన్నా వేసినా కూడా ఆమెకే యూజ్ చేస్తూ ఉంటాయి. ఇది ఒకటి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వంకి చేతికి, హ్యాండ్కి, ఒకటే హ్యాండ్కి పెట్టుకుంటారు కదా మ్యారేజ్ అప్పుడు, ఇటు పెట్టుకుంటే ఇటు కనిపించదులే అంత అని చెప్పి ఇటు పెట్టుకున్నాను. ఒక్కటి చాలు అన్నారు అప్పుడు, అందుకని చెప్పేసి ఒకటే కొనుక్కున్నాను. మా సిస్టర్ వాళ్ళు ఒకటి చాలు అంటే. అండ్ ఇందులో కనిపిస్తుందా మీకు, స్టోన్ కూడా పోయింది, అయినా నేను అలా దాచా. మా పాపకి అప్పుడప్పుడు ఇలా యూజ్ చేస్తున్నాను అనమాట. చూసారుగా ఎంత బాగా కనిపిస్తుందో. మా పాపకి అప్పుడప్పుడు ఇట్లా నెక్కి యూజ్ చేస్తాను నేను ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి వడ్డానము. ఇది మా సిస్టర్ది, నా మ్యారేజ్ వడ్డానం మా పాపకు పెట్టి తీసుకెళ్ళాను. అక్కడికి మా సిస్టర్ ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళాక అది మా పిన్ని పెట్టుకొని మా చెల్లెది నా బిడ్డకి ఇచ్చిందన్నమాట. ఇది నా దగ్గరే ఉండిపోయింది. ఇది పాపడి బిల్ల అవి చూపిస్తా, ఇవి నా దగ్గర ఉండిపోయింది అన్నమాట. వాళ్ళ దగ్గర అది ఉండిపోయింది, నా దగ్గర ఇది ఉండిపోయింది. ఇంకా వెళ్ళినప్పుడు మార్చుకోవాలి, తెచ్చుకోవాలి, లేకపోతే లైట్ ఇది నా దగ్గర ఉంచేసుకుంటే అది మా పిన్ని వాళ్ళ దగ్గర ఉండిపోతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ కనిపిస్తుందా, చైన్, ఇది సింపుల్ చైన్, శారీస్ మీదకి వాటికి వీటికి వేసుకోవచ్చు అన్నమాట. ఇది నాకు వచ్చి నల్గొండలో ఉన్నప్పుడు ఒక ఆంటీ, మా ఇంటి పక్కన ముస్లిం ఆంటీ ఉంటుండే, ఆమె గిఫ్ట్ చేసింది, నాకు చాలా ఇష్టం. ఇది 1 గ్రామ్ గోల్డ్ అంటారు కదా, అదన్నమాట 1 గ్రామ్ గోల్డ్ది. సో ఇది ఒకటి ఉంది. అండ్ ఇది వేరేది, ఇది పిచ్, ఇది కొంచెం అంటే మా వాడికి కృష్ణాష్టమి వేషం వేసినప్పుడు ఇది కొన్నాను అనమాట, వాడి మెడలో వేసిన. తర్వాత ఇంకా యూజ్ చేసింది లేదు, కానీ అట్లా ఉంచిన, మా పాపకి దేనికైనా యూజ్ అవుతుంది అని, లేకపోతే ఎప్పుడో పడేసేదాన్ని, బాగానే ఉంది కదా అని చెప్పేసి ఉంచిన. కొన్ని చిన్న చిన్నవి ఇలాంటివే మంచిగా కనిపిస్తాయి నాకు తెలిసి. సో ఇది ఒకటి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ వేసుకున్నాను, మీరు చూసారు కదా ఒక శారీ మీదకి. ఇది ఒకటి చైను, బాగుంటాయి ఇలాంటి ముత్యాల టైపువి, బాగుంటాయి, కొన్ని ఎలిగెంట్గా మంచిగా కనబడతాయి అన్నమాట. ఇది ఒకటి అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నా నల్ల పూసలు చూపిస్తాను మీకు. అంతకుముందు మీషో రివ్యూ అని ఒక వీడియో చేశాను, అవే బ్లాక్ బీడ్స్, ఫాస్ట్గా చూపించేస్తా అవి మాత్రం. అవి ఆల్రెడీ చూపించానుగా, ఇంకా అవేం అవసరం లేదు, చూపించాల్సిన ఇది లేదని చెప్పేసి ఇంకా అనుకుంటున్నా, వీడియో లాగ్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా అవైతే చూపించట్లేను. అండ్ ఇందాక
మా పిన్ని వాళ్ళది మా చెల్లెది వడ్డానం వచ్చిందని చెప్పిన కదా, ఇదో పాపడి పిల్ల ఇదే అన్నమాట, పాపిడి బిల్ల. ఇలా బాగుందా, మస్తు ఉంటుంది. మా పాపకైతే చాలా బాగుంటుంది ఇది. తనకి కొంచెం హాఫ్ శారీ లాగా లంగా జాకెట్లు వేసినప్పుడు ఇవన్నీ సెట్ చేసి పెడతాను అనమాట నేను. స్కూల్లో ఆయన ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటే నాకు చాలా నచ్చుతుంది. ఇది సీజెడ్ది బాగుంటుంది, ఇది ఒకటి అన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఈ సెట్ అన్నమాట. దీనికి ఒకటి మనం చైన్ బుక్ చేసుకోవాలి. పాత చైన్ ఉంటే పడేసాను నేను, అది కొంచెం అన్నిటి మీదకి వాడితే బాగుంది. ఇది లాకెట్, ఇది లాకెట్ చైన్ వేసుకుంటే ఇక్కడ వరకు వస్తుంది. అండ్ వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవన్నమాట. కనిపిస్తుందా మీకు మంచిగా? ఇయర్ రింగ్స్ అయితే ఇవి బాగున్నాయి కదా, ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా చిన్నగా బాగుంటాయి. ఇది ఒక సెట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ చూపిస్తాను గైస్. నేను ఇయర్ రింగ్స్ ఎంత పెట్టి కొన్నానని చెప్తే మీరు అందరు షాక్ అవుతారు. అంత కలెక్షన్ మొత్తం చూపిస్తా, ఒకేసారి రేట్ చెప్తా. కొన్ని డిఫరెంట్ ఉన్నాయి, అవి మాత్రం రేట్లు ముందే చెప్తా అన్నమాట. కానీ నేను అన్ని కలిపినవి మాత్రం ఒకేసారి మీకు చూపించి రేట్ చెప్తా అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి ఆల్రెడీ యూజ్ చేసిన, మీరు చూసారు కూడా చాలా వీడియోస్లో. అండ్ సేమ్ ఈ మోడల్లో డిఫరెంట్ కలర్, ఇది గ్రీన్, ఇది పింక్ అన్నమాట. సో బాగున్నాయి కదా ఇవి 2 కూడా. ఇవి ఒక సెట్, ఇవి 2 అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్, ఇవి కూడా ఆల్రెడీ మీరు చూసారు, నేను కట్టుకున్నాను, శారీ కట్టుకున్నప్పుడు పెట్టుకున్నాను మెరూన్ శారీ మీదకి. ఇవి ఒక సెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి అన్నమాట ఇయర్ రింగ్స్, ఇవి కూడా ఆల్రెడీ యూజ్ చేశాను, మీరు చూసారు కదా. ఇవి ఒక సెట్. నెక్స్ట్ వచ్చేసి ఇదొక సెట్ అన్నమాట. ఇవన్నీ నేను రీసెంట్గా తీసుకున్నవే శారీస్ మీదకి అని చెప్పేసి నేను ఇవన్నీ రీసెంట్గా తీసుకున్నాను. మా డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇవన్నీ కాస్ట్ చెప్తే మా సిస్టర్ ఉంది, అక్క నువ్వు వెళ్ళినప్పుడు నాకు కూడా తీసుకురా అని అంది. సో ఇదొక జాత అన్నమాట. బాగుంది కదా. ఇవి కూడా బుట్టాస్, నా ఫేస్కి బుట్ట ఇయర్ రింగ్స్ బాగా సూట్ అవుతాయి అని అనిపిస్తుంది నాకు. ఇదొక సెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట, ఇవి బ్లూ కలర్, ఇవి చాలాసార్లు వేసుకున్నాను, మీరు చూసారు కూడా. ఇవి కూడా ఇదొక సెట్. సో ఇవి కూడా బాగుంటాయి, మంచిగా కనిపిస్తాయి, అసలు వెయిట్ ఉండవు, పెట్టుకుంటే కూడా చెవులు అస్సలు నొయ్యవన్నమాట. నాకు ఇవి ఇట్లాంటివి బాగా నచ్చుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదొక సెట్, ఇయర్ రింగ్స్ సెట్. ఇది కూడా బాగుంది కదా, పికాక్ వచ్చి పైన కింద ఇట్లా లేయర్స్ లాగా వచ్చి మల్టీ కలర్స్ లాగా వస్తుంది, అన్ని డ్రెస్సుల మీదకి సెట్ అయిపోతుంది అని చెప్పేసి తీసుకున్నాను ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నా బొమ్మల చీర ఉందిగా, బొమ్మల చీర మీదకి అని చెప్పి తీసుకున్నా. ఇవి బాగున్నాయి కదా, ఇదొక సెట్ అన్నమాట, చాలా బాగుంటుంది చూడండి మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి పెద్ద ఇయర్ రింగ్స్, నిన్న పెట్టిన రీల్స్లో మీరు చూసే ఉంటారు, ఇప్పుడు వస్తున్న రీల్స్ అందులో పెట్టుకున్నాను ఇవి ఇయర్ రింగ్స్. ఆల్రెడీ అంతకుముందు ఒక గెట్ రెడీ విత్ మీలో కూడా చెప్పిన ఇవి వచ్చేసి 100 రూపీస్, నాకు అమీర్పేటలో తీసుకున్నాను నేను. ఇవి పేరు చాలా బాగుంటాయి, ఇవి కూడా మల్టీ కలర్స్ బాగుంటాయి, నాకు నచ్చుతాయి అన్నమాట. ఇవి ఒక సెట్. అంతకుముందు నేను కొన్నదంటే కొంచెం ఇవి చిన్నవి ఉండే అన్నమాట. ఇప్పుడు చూపించిన కలెక్షన్ అంతా ఇప్పుడు కొనుక్కున్నది ఇయర్ రింగ్స్ అయితే, ఈ మధ్య కాలంలో ఉన్నది. ఇవన్నీ పాతవే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట. సో ఇవి ఇంకా యూజ్ చేయలేదు, పెట్టుకోలే, ఇవి కూడా పెట్టుకుంటా. ఇది ఒక సెట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బుట్టాస్ కూడా ఆల్రెడీ యూజ్ చేశాను కదా, సిమెంట్ కలర్ శారీ మీదకి అని చెప్పేసి తీసుకున్నాను. ఈ బుట్టాస్, నాకు ఎక్కువ బుట్టాస్ ఇష్టం గాయస్, నాకు ఎక్కువ బుట్ట కమ్మలు అంటే బాగా నచ్చుతాయి, అవే పెట్టుకుంటాను నేను కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి నాకు గిఫ్ట్ చేసింది, మా ఆడపడుచు గిఫ్ట్ చేసింది అన్నమాట. ఇవి ఒక సెట్. ఇవి బాగున్నాయి అంటే ఎక్కడికో షాప్కి వెళ్ళినప్పుడు ఇవి బాగున్నాయి అక్క అంటే తీసుకుంది. ఇవి బాగుంటాయి కూడా, ఇవి ఇయర్ రింగ్స్ కూడా మంచిగా కనిపిస్తాయి. ఇది ఒక సెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా గిఫ్ట్ చేసిన ఇయర్ రింగ్సే. ఇవి ఆల్మోస్ట్ నా మ్యారేజ్ అవ్వక ముందు నుంచి ఉన్నాయి. ఖమ్మంలో మా సిస్టర్ వాళ్ళ ఇంటి పక్కన ఒక అక్క ఉంటుంది, అక్క మా రిలేటివ్ అక్కనే. ఇక్కడ ఎందుకు హైదరాబాద్ వచ్చినప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇవి చూసి తీసుకుందన్నమాట. అప్పటి నుంచి నా దగ్గర ఇలాగే ఉన్నాయి, కొంచెం కలర్ షేడ్ అయినాయి కానీ చాలా బాగుంటాయి ఇవి కూడా. ఇంకా అలాగే దాచుకున్నాను నేను, చాలా ఉన్నాయి అలా పాతవి. అండ్ అవి ఎక్కడెక్కడో పోగొట్టేసిన, కానీ కొన్ని ఇవి మాత్రం ఉంచుకున్నాను నేను అట్లనే. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను మీషోలో నల్ల పూసలు తీసుకున్నాను, అప్పుడు వాటి మీదకి ఇయర్ రింగ్స్ వచ్చినాయి.
ఆ నల్ల పూసలు చాలాసార్లు వేసుకున్నాను. ఇంకా మా వాడు పెద్దగా అవుతుంటే నా మెడలో ఉన్న తాళ్ళన్నీ ఇరపగొట్టడమే పని పెట్టుకున్నాడు. మొత్తం ఎప్పుడు ఊడగొడుతూనే ఉంటాడు. అట్లా ఇది కూడా ఊడిపోయిందన్నమాట నల్ల పూసలు. అండ్ మీషో నల్ల పూసలు రివ్యూ ఇంతకుముందు ఇది ఇచ్చిన వీడియో ఉంది కదా, ఇప్పుడు ఎందుకు అవి చూపించట్లేనంటే సేమ్ అదే రీజన్. ఆల్మోస్ట్ అందులో ఒక 4 వరకు మా రిషిబాబు నా మెడలోంచి గుంజి గుంజి పోగొట్టేసిండు అనమాట. ఒక 2 ఏమో ఉన్నాయి, ఆ 2 కూడా నేను ఎక్కడ పెట్టాను, అవి కూడా దొరకట్లే, అందుకే చూపించలేదన్నమాట. ఇది ఒక సెట్ అన్నమాట. అండ్ ఇందాక వచ్చేసి నేను నెక్స్ట్ సెట్ ఇంకోటి మర్చిపోయినా, ఇది ఉంది కదా, ఇది అన్నమాట. ఇది అప్పుడు బాగానే ట్రెండింగ్లో ఉండే కదా ఈ సెట్. అప్పుడు మా పాప బర్త్డే అయితే నా బెస్ట్ ఫ్రెండ్ ఇది తనకి గిఫ్ట్గా తీసుకొచ్చింది. తనకి 3 కొడుకులే. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వీడియోస్ పెట్టాను దాంతో. ఇది సెట్ అన్నమాట. మా పాపకి ఈ సెట్ తీసుకొచ్చింది. దీని మీదకి బుడ్డి ఇయర్ రింగ్స్, అందరికీ తెలిసే ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా. ఇవన్నమాట, ఇదిగోండి కనిపిస్తున్నాయా మీకు, ఇవన్నమాట ఇయర్ రింగ్స్. దానికి 3 కొడుకులే. మా పాప అంటే చాలా ఇష్టము, అన్నకు కూడా చాలా ఇష్టము మా పాప అంటే. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి, వాళ్ళకి ఆడపిల్ల లేదుగా, అందుకని ఇంకా వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. అండ్ ఇంకొక ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి కూడా గిఫ్ట్ చేసిన ఇయర్ రింగ్సే నాకు. ఎవరు గిఫ్ట్ చేసిరో గుర్తులేదు, కానీ ఇయర్ రింగ్స్ గిఫ్ట్గా వచ్చిన ఇయర్ రింగ్సే ఇవి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బుడ్డి ఇయర్ రింగ్స్ మా పాపకి లాస్ట్ టైం బర్త్డేకి ఇట్లా చిన్న రాళ్ళది సెట్ కొన్నాను. ఆ సెట్ మీదకి ఇయర్ రింగ్స్ వచ్చినాయి. ఆ సెట్ పోయింది, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. గట్లుంటుంది అన్నమాట మాతోని. ఇవి కూడా ఎందుకో నేను పెట్టుకుంటున్నా కదా అని ఉంచిన అన్నమాట ఇవి కూడా. సో ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఇదే అన్నమాట గైస్. సో నేను ఇప్పుడు చూపించిన ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఒక్క నిమిషం అన్నీ కలెక్ట్ చేసి చూపిస్తాను మళ్ళీ ఒకసారి. సో చూసారు కదా ఇయర్ రింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, ఇప్పుడు రీసెంట్గా ఉన్నాయి అని చెప్పేసి చూపించాను కదా ఇయర్ రింగ్స్ అన్నీ. ఒక పిక్ కూడా యాడ్ చేస్తా దీనికి సంబంధించింది. ఇవన్నీ ఎంత కాస్ట్ ఉంటాయని అనుకుంటారు మ్యాక్సిమం మీరు చెప్పండి. అందరూ అనుకుంటుండొచ్చు మా అంటే 50 లేకపోతే 30 అట్లుంటాయి, అంతకు మించి ఏముంటాయిలే అని. కానీ మీ అంచనాలన్నీ తప్పు. ఇవన్నీ ఒక్కొక్క జత 10 రూపాయలు మాత్రమే, కానీ అలా కనిపిస్తున్నాయా? సో అలా తక్కువకి వచ్చాయి కాబట్టి నేను ఒకేసారి ఒక 150 అట్లా పెట్టి తీసేసుకున్నాను ఇయర్ రింగ్స్. ఇవన్నీ నిజంగా చెప్తున్నా కదా, ఇవన్నీ ఒక్క జత 10 రూపాయలు, 10 రూపీస్ మాత్రమే. అంతకు మించి 1 రూపాయి కూడా ఎక్కువ లేదు. ఇప్పుడు నా చేతిలో ఉన్న ఇయర్ రింగ్స్ మాత్రం నిజంగా ఎంత బాగున్నాయి. 10 రూపీస్కి ఏమొస్తున్నాయి చెప్పండి గాయస్. ఇవాళ రేపు అసలు ఒక లేస్ ప్యాకెట్ కొని తిని పడేసి ఆ కవర్ పక్కకి వెళ్ళిపోతుంది. ఇట్లాంటి కలెక్షన్ దొరుకుద్దా చెప్పండి 10 రూపాయలకి? మా డాడీ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళినప్పుడు నేను కంపల్సరీ ఆ షాప్కి వెళ్ళి ఇయర్ రింగ్స్ మాత్రం మర్చిపోకుండా తెచ్చుకుంటా, నాకు కావాల్సిన కలర్లో వెతుక్కొని మరి. సో అలా చూసే మా చెల్లికి ఒకరోజు ఇట్లనే నేను ఇయర్ రింగ్స్ కొత్తగా ఏమన్నా కొంటే ఫోటో పెడితే బాగున్నాయి అని అంటది. ఎంతున్నాయో గెస్ చేసి చెప్పండి అంటే, ఒకసారి మా మద్దలు మా చెల్లి కలిపి అవి 50 or 100 అన్నారు ఇయర్ రింగ్స్. ఇవి నేను మెరూన్ సారీ మీద కట్టుకున్నాను కదా ఇయర్ రింగ్స్, 50 or 100 ఉంటే అక్క అనంది. కానీ నేను 10 రూపీస్ అని చెప్తే షాక్ అయిందన్నమాట. సో ఈసారి నువ్వు వెళ్ళినప్పుడు నాకు కూడా తీసుకొని రాక్క, ఎలాగో గోల్డ్ చేతిలో లేదు కదా, నేను కూడా పెట్టుకుంటా, ఎటైనా వెళ్ళినప్పుడు మస్తు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటే, అప్పుడు నేను చెప్పాను అనమాట ఇవి 10 రూపీసే నేను చేస్తలే నీకు అని చెప్పేసి, తీసుకొని రా, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోన్ చేయి, నాకు కంపల్సరీ పట్టుకొని రా అన్నదన్నమాట. సో అలా అన్నమాట ఇయర్ రింగ్స్ ఇవే. సో అలా అన్నమాట ఇయర్ రింగ్స్ స్టోరీ అన్నమాట ఇది. మా పాప లేచింది అందుకని మధ్యలో ఆపేసిన. కొంతమందికి అనిపించవచ్చు సో రేట్ చెప్పడం అంత అవసరమా, వాటి గురించి కొనుక్కుంది కానీ అని అంటే, నాకు నచ్చింది నాకు చెప్తాను, నాకు నచ్చింది నేను చేస్తాను అన్నమాట. ఒకరికి నచ్చినట్టు నేను ఉండను అస్సలు. వీడియో మధ్యలో ఆపాను. సో మా సిస్టర్ అడిగింది, ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాక అవన్నీ నేను ఒక రౌండ్ పెట్టుకొని మళ్ళీ దానికి ఇచ్చేస్తాను, తెలుసు కూడా దానికి దాంట్లోనే వేస్తా అని చెప్పేసి. సిస్టర్స్ అంటేనే అంతండి, సిస్టర్స్ ఉన్నప్పుడు దేనికి వాళ్ళే మనం తీసుకోవాలి, మనం వాళ్ళకి ఇవ్వాలి, అప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు ఒకటే పెట్టుకొని ఒకటే వేసుకొని తిరుగుతామా ఏంటి? ఉన్నప్పుడు పంచుకోవాలి కదా, సారీస్ అయినా జ్యువెలరీ అయినా. మేమైతే సిస్టర్స్ అందరం అట్లనే చేస్తాము. అట్లా నాది నీకెందుకు ఇవ్వాలి, నీది నాకెందుకు కావాలి అని వస్తారు, అట్లుండదు. మేము చీరలైనా జ్యువెలరీ అయినా ఏదైనా ఈవెన్ గోల్డ్ అయినా చేంజ్ చేసుకొని వేసుకుంటేనే. సో ఈ సెట్ వచ్చేసి మా సిస్టరే మొన్న మేము షాప్కి వెళ్తే, షాప్కి కూడా కాదు మన వీక్లీ మార్కెట్ అవుతుంది కదా, అట్లా మొన్న కొంచెం మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు
మా ఆ రోజు మార్కెట్ పడుతుంటే నేను మా చెల్లుండి పోదాం రా అని అన్నది. అందుకని చెప్పేసి వెళ్ళిన ఆమెతో పాటు. వెళ్తే మా ఏంటంటే ఇట్లాంటిది వైట్ ఉంది, ఇది ఒకటి ఉంది, కానీ మా ఇద్దరు కళ్ళు దీని మీదకే పోయినాయి అన్నమాట. నేను డబ్బులు తీసుకోవలేదు, కానీ దాన్ని మాత్రం గోకిన, చెల్లె తీసుకోవే ప్లీజ్ 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 అంటే తీసుకుంది. కానీ ఒక కండిషన్ మీద తీసుకుంది, నేను తీసుకుంటా, ఇయర్ రింగ్స్ తీసుకుంటే ఇది తీసుకుంటా, కానీ నువ్వు ఒక్కసారి వీడియో చేసుకొని నాకే ఇచ్చేసేయాలి, లేకపోతే అస్సలు కొను, ఫస్ట్ నువ్వే వేసుకో కానీ వీడియో చేసుకొని నాకే ఇచ్చేసే అక్క అన్నది. అందుకని చెప్పేసి తీసుకుంది. ఎంత బాగుందిగా. దాని దగ్గరికి వెళ్ళేదాకా నమ్మకం లేదన్నమాట ఈ చైను. లేదండి ఒక్కసారి 2 సార్లు వేసుకొని దానికి ఇచ్చేసి మళ్ళీ నేనే తెచ్చేసుకుంటా, నాకు అంతా నచ్చింది అనమాట. సో ఇది నేను శారీ కలెక్షన్ చేశాను, అందులో పింక్ శారీ మీదకి బాగుంటుందని అనుకుంటున్నా, చూడాలి. చైన్ అయితే ఇదన్నమాట. ఎంత బాగుందో చూడండి, అసలు మస్తు కనబడుతుంది, సింపుల్గా ఎంత మంచిగా కనబడుతుందో. అండ్ ఇయర్ రింగ్స్ చూపిస్తా ఆగండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి సేమ్ కలర్లో, సేమ్ కలర్ కాదు, కింద రాళ్ళు ఉంటాయిగా అవి బుట్టాలు వచ్చి రాళ్ళు వచ్చేసి వైట్ కలర్లో వచ్చినాయి, అదొక జత తీసుకుంది. అవి కూడా తీసుకొని పోక్క వీడియోకి యూజ్ చేసుకొని నాకు ఇవ్వక్క అంది. బట్ ఇంకా నా దగ్గర ఉన్నాయిలే, బుట్టలు చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఇంక ఇవి తీసుకొచ్చేసిన. ఇవి మాత్రం నేనే ఉంచుకుంటా, చైన్ ఇస్తే ఇవి మాత్రం ఇవ్వను. బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్. ఇట్లా ఉంటుంది, సిస్టర్స్ అంటేనే దొంగలు. చూసారా ఎంత బాగున్నాయో, ఎంత అసలు మా ఇద్దరు కళ్ళు వీటి మీదకే పోయినాయి. చాలాసేపు ఆయనతో బార్గెనింగ్ చేయంగా వీటి మీద అసలు ఒక 10 రూపీస్ కూడా తక్కువ చేయలేదు. వాళ్ళకు కూడా ఉండాలి కదా, వాళ్ళకు కూడా ఎంతో కొంత ప్రాఫిట్ లేని మనకి ఎందుకు అమ్ముతారు, ఇంకా అట్లా అనుకోనే మేము కూడా అంత బార్గెనింగ్ చేసినా ఆయన తగ్గలేదు అంటే అనిపించింది, ఆయనకేం యూజ్ లేదేమో, ఇంకా మనకు కూడా నచ్చింది అది, ఆయనకు అర్థమైంది ఎట్లయినా తీసుకుంటారు అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి ఇక తీసేసుకున్నాం. ఏం చేస్తాము. ఇది వచ్చేసి 200 అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 150. ఎంత బాగున్నాయో కదా, చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి అన్నమాట. అదే మార్కెట్లో ఈ బ్యాంగిల్స్ నచ్చినాయి మాకు. ఇవి 50కి 4 అంటే తీసుకున్నాము. అండ్ సేమ్ మా చెల్లి వాళ్ళ పాపకు కూడా సేమ్ ఇలాంటివే. మా పాప కొంచెం ఈ సైజు, ఆ పాపకి చిన్న పాప కదా, ఇంకా 5 months పాప కాబట్టి ఇంత చిన్న సైజు అన్నమాట. ఇంకా దానికి ఎంత క్యూట్గా ఉంటుందో అది, మస్తు ఉంటుంది. సో ఇవన్నమాట, ఇవి ఒక జత. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా నేను అప్పుడు అంతకుముందు అమీర్పేటలోనే తీసుకున్నాను. అబ్బో ఈ చిక్కు కుడుతుందా ఇప్పుడు. ఇవే వీటిని ఏమంటారు, చెంపచీరాలు అంటారు కదా, చెంపచీరాలు అట్లనే అంటారు. ఆ చెంపచీరాలు అన్నమాట. ఇలా పెట్టుకుంటారు కదా ఇయర్ రింగ్స్కి ఇలా. ఇవి మా శారీ కలెక్షన్లో ఎల్లో శారీ కోసం అని తీసుకున్నాను, మీకు ఆల్రెడీ చూపించానుగా మా అన్న పెళ్ళి, కానీ అప్పుడే కొనుక్కున్నా, మా అన్న పెళ్ళిలోకి పెట్టుకోవడానికే కొనుక్కున్నా. అప్పటిదాకా లేవు కూడా నాకు, ఇవి రీసెంట్గానే తీసుకున్నా. ఇవి ఒకటి అన్నమాట. అండ్ నేను ఇప్పుడు పెట్టుకున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి డైలీ వేర్. ఇవి మాత్రం గోల్డే, ఇవి డైలీ వేరు అన్నమాట. ఇవి ఎప్పుడు పెట్టుకుంటానే ఉంటా, కానీ ఇంకా రీల్స్ వీడియోస్ తీసినప్పుడు తీసి పక్కకు పెట్టి ఆ ఇయర్ రింగ్స్ అన్నీ యూజ్ చేసుకుంటాను అనమాట. సో చూసారు కదా గైస్, నా జ్యువెలరీ కలెక్షన్ అయితే ఇది. అంత బెస్ట్గా లేకపోవచ్చు, బట్ నాకు బెస్ట్, నాకు చూడడానికి, నాకు వేసుకుంటే బెస్ట్గా అనిపిస్తే చాలు అనిపించి నేనైతే అవి కొనుక్కున్నాను. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను చాలామందికి. సో నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను అండ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా ఇప్పటికీ. ఇందులో మీకు ఏవి నచ్చినాయో కూడా కమెంట్ చేయండి. ఇయర్ రింగ్స్ నచ్చాయా, లేకపోతే నెక్ సెట్స్ నచ్చాయా, అండ్ ఇప్పుడు నేను లాస్ట్లో చూపించిన నెక్ సెట్ నచ్చిందా, సో ఏవి నచ్చాలో తప్పకుండా కమెంట్ చేయండి, నేను కూడా చూస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.